రే మూర్తి, బావ దగ్గర నుంచి కాలచక్రం నేను తీసుకుంటాను, కానీ భైరవికి మాత్రం ఇవ్వకూడదు, జ్ఞాపకం పెట్టుకో. బావా బావా, మీ దగ్గర నుంచి ఒక వస్తువు అడిగి తీసుకెళ్దామని వచ్చాం. ఏం వస్తువు కావాలి మీకు? మా భాషలో చెప్పాలంటే గోల్డ్ చక్రం, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కాలచక్రం. అవును మావయ్య, కాలచక్రం. మీకు ఆ కాలచక్రం గురించి ఎలా తెలిసింది? మీతో పాటు బంగళాలో ఉంటూ కూడా మీ వెనక ఉన్న శక్తి గురించి నేను తెలుసుకోకుండా ఉంటానా బావా? కాలచక్రం అనే అదృష్ట దేవతని మీ దగ్గర ఉంచుకున్నది చాలు, దాన్ని మాకిచ్చేయండి, మేము ఉంచుకుంటాం. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను బావా. పావును పట్టుకోవటానికి గంగను ఎర్రగా వేసిన జెంటిల్మెన్తోనే మాట్లాడుతున్నాను. ఇలా చూడండి, గంగ ప్రాణాలతో మీరు ఆడిన ఆటలు అరుణికి తెలియకుండా ఉండాలి అంటే మేము అడిగింది మీరు తప్పకుండా ఇచ్చే తీరాలి. మీ గుట్టు మాకు తెలిసిపోయింది మావయ్య. మేము నోరు తెరిచి ఏం చెప్పినా సరే మీకే సమస్య వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని మేం మీకు శత్రువులుగా మారకముందే కాలచక్రాన్ని మాకు ఇచ్చేయండి. ధర్మ, నువ్వు నిర్ణయంతోనే వచ్చావని తెలుస్తోంది. ఇక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నాకు నువ్వు కాస్త టైం ఇవ్వు, నేనే ఆ కాలచక్రం తీసుకొచ్చి నీకు అందజేస్తాను. రిక్వెస్ట్ గా అడిగితే బావ ఇచ్చేస్తారు అని చెప్పాను కదా. నాన్న, మీరు చెప్పింది కరెక్టే నాన్న. ఏది ఏమైనా మావయ్య గొప్పవారు కదా. బావా, 5 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేయలేము, ఆలోగా మీరు ఇచ్చేయండి. సరే, అలాగే ఇస్తాను. అదే బావా, ఎందుకు తలుపు మూసారు? ఎందుకు లాక్ చేశారు? తలుపు తెరవండి మావయ్య, తెరవండి. మావయ్య. బావా బావా, మీకే చెప్పేది, తలుపు తెరవండి బావా, మావయ్య. తలుపు తీయండి. నా దగ్గరే తోక జాడిస్తారా? ఉండండిరా, మీకు చుక్కలు చూపిస్తాను. నిర్మూలన నిర్మూలన, వైరి మాంత్రిక బీజం నిర్మూలన. నన్నే నిర్వీర్యం చేసేంతగా భైరవి శక్తిని ఆవాహన చేసుకుంది. నన్ను బంధించడానికి మంత్రించిన నిమ్మకాయలను ప్రయోగించిందంటే అది నందినికి నేను వేసిన మంత్రబంధం తొలగించడానికి అయ్యుంటుంది. మంత్రబంధం తొలగిపోతే నందిని బయటకొస్తుంది. దీన్ని ఎలా అడ్డుకోవాలో నాకు తెలియడం లేదు. మాధవి, ఏమైంది మాధవి నీకు? నేనెలా చేసింది ఎవరు? మాధవి, ఏమైంది నీకు? భైరవి నన్నిలా బంధించి నందినిని బయటికి తీసుకురావాలని చూస్తోంది. నన్ను ఈ బంధనం నుంచి తప్పించాలంటే కాలచక్రం వల్లే అవుతుంది. వెళ్ళి కాలచక్రాన్ని తీసుకురండి. నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు మాధవి. మాధవి, ఏమిటి నువ్వు చేస్తున్నావు? మరి నిర్మూలన నిర్మూలన, వైరి మాంత్రిక బీజం నిర్మూలన. ఏమిటి మాధవి, ఏమంటున్నావు నువ్వు?